డే 4లో అయితే మా డాడీకి రూపాయితో రూపాయి వరకు కూడా లేదు మావా. నేనైతే ఒక టెక్నాలజీ అవార్డైతే ఎర్న్ అయితే చేసాము. అదేంటో తెలుసుకోవాలంటే చూసేయండి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చూసాము. రూపాయితో ఓ రూపాయి వరకు లేదు. ఇంకేం చేస్తాం, ఇంకా ఎంతసేపు ఇంటికాడే కూర్చుంటాం అని చెప్పి ఇంకా మా బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. మా బాబాయ్ దగ్గరికి అయితే వచ్చి నిన్న ఒక స్కూటీ ఇంజిన్ అయితే బిగించాం కదా, అదైతే స్కూటీలోకి అయితే ఎక్కించాం అనమాట. ఎక్కించి నా బైక్ అను స్కూటీ అయితే కడిగేశాను అనమాట. బాస్ బాబాయ్ రెడీగా ఉండు బండి వేసుకెళ్ళడానికి. మా బాబాయ్ బండికి కూడా కడిగేసి కటింగ్ ఆయిల్ అయితే కొట్టాను. నా బండికి కూడా కడిగేసి కటింగ్ ఆయిల్ అయితే కొట్టుకున్నాను. బండి అయితే కటింగ్ ఆయిల్ కొట్టాకైతే బండి అయితే తల మెరిసిపోతుంది అనమాట. ఇంకా స్కామ్ ఏం చేశానంటే మా డాడీకి అయితే డాడీ రోడ్డు దగ్గరికి వెళ్ళి కడిగిచ్చాను. డాడీ 100 రూపాయలు అయింది డాడీ బండికి అని చెప్పి మా డాడీ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని మా డాడీకి అయితే చెప్పాను, డాడీ నేనే కడిగాను, బాబాయ్ వాళ్ళ ఇంటికాడ కటింగ్ ఆయిల్ ఉంటే అది గట్టి కడిగాను అని చెప్పాను. స్కామ్ చేసిన డబ్బులు అయితే వాళ్ళ ఎర్నింగ్ మా 100 రూపాయలు. డే 3 ఎర్నింగ్ ఛాలెంజ్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మామ. అలాగే డే 3లో అయితే ఒక సబ్స్క్రైబరు 2 ఫాలోవర్స్ అయితే పెరిగారు మామ మనకి. ఈ సోదన కొడుకు సోదు ముచ్చట్లు మీరు ఇంకా వినాలనుకుంటే ఛానల్కి ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మామ. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫాలో నాకు మోటివేషన్ లాగా అనిపించి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాం మామ. నెక్స్ట్ ఛాలెంజ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.